పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం ఆరాధన కొరకై. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. అదేవిధంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. 28వ వచనం, పేజ్ నంబరు బైబిల్ 2వ భాగంలోంచి 123వ పేజీ. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, జీవము కలిగిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ పరిశుద్ధ దినాన మమ్మల్ని ఈ పాద సన్నిధిలో చేర్చి పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానం బట్టి వందనాలు. ఈ సమయంలో దేవ ఆరాధన కొరకై నీ వాక్య భాగంలోనికి మేము వస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. నిలబడే దాసుని బలపరచండి. దేవా, బలహీనుడు, అత్యల్పమైనటువంటి వాడు, నీ మాటల్ని వివరించుట కొరకై జ్ఞానము గ్రహింపు లేనటువంటి వాడు. దేవా, ఏ మాత్రము కూడా ఈ పరిచర్య చేయటకు ఎన్నదగిన వాడు కాదు. కనుక జ్ఞాపకం చేసుకుని యజమానుడి చేతిలో వాడనర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యము కొరకై సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా నీ దాసుని సిద్ధపరిచి బలపరిచి వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మత్తయి సువార్త 17:8 జ్ఞాపకం చేసుకొని వార్చుడుగా యేసు తప్ప మరెవరు కనిపించలేదని నీ మాటల్ని నెరవేర్చండి. ఇక నీ దాసుని నిలబడుతుండగా దేవా, నీ దాసుని పూర్తిగా ఈ శిలువ చాటున మరుగు చేయండి. మీరు మాత్రమే కనిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. నీ స్వరం మాత్రమే వినిపింప చేయండి. నీ మెల్లనైన మాధుర్యమైన స్వరాన్ని నాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడి బలహీనతలన్నిటినీ నీ శిలువ రక్త ప్రోక్షణ కిందికి తెస్తున్నాం. స్వతహాగా దేవా, సొంతమైనటువంటి ఆలోచనలు నీ దాసునిలో వండుకున్నట్లు దేవా, నీ మాటలతో నీ దాసుని నోటిని నీ దాసుడి ఆలోచనలు నింపుతురమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాత్రమే మాట్లాడుతురమని, మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవిని, గ్రహింపగలిగే మనస్సును అనుగ్రహించండి. జీవము కలిగిన దేవుడి, సర్వాధికారి, సర్వ సృష్టిని సృజించినటువంటి దేవా, మహత్వ కలిగిన మాట చేత నిర్మించినటువంటి నిజమైనటువంటి గొప్ప దేవుడి, సర్వాధికారం కలిగిన దేవుడి మాతో మాట్లాడుతున్నావని మేము ఎరుగునట్లు దేవా, మేము గ్రహించినట్లు మాకు నీ పరలోకపు కృపని అనుగ్రహిస్తున్నమని ప్రార్థన చేస్తూ శత్రుకార్యము లయపరచండి. సాధారణ అంధకార శక్తులను బంధించండి. నిద్రాశక్తులను కాకుండానట్లు నీ ప్రజల్ని నిద్ర నుంచి దూరపరచండి. సాధారణ శక్తులు లయపరుస్తున్నామని, మీరు మాత్రమే ముందుండి నడిపిస్తున్నామని నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాత్రము కోరుకుంటూ యేసు ప్రభు మా రక్షకు నామములో నీకు మాత్రమే మహిమ తెచ్చుకుంటున్నారని నమ్మి స్తుతిస్తూ బ్రతిమలాడి వేడుతో నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసుకుంటా వచ్చినట్లయితే ఇక్కడ దావీదు సమస్తమును రక్షించుకున్నటువంటి విధానము మనకు కనిపిస్తుంది. దావీదు సమస్తమును రక్షించుకుంటా వచ్చినాడు, సమస్తమును సంపాదించుకుంటా వచ్చినాడు. కొద్దిదేమి గొప్పదేమి ఏది కూడా దావీదు విడిచిపెట్టలేదు. సమస్తమును రక్షిస్తూ వచ్చినాడు. చెరగొనిపోయినటువంటి తన వారిని అందరినీ తిరిగి సమకూర్చుకుంటా వచ్చినాడు. కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో వచ్చేసరికి ఇక్కడ
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇక్కడ సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. దావీదు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును ఏం చెప్తున్నాడు? ఎవరిక్కడ సంపాదించింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదిస్తూ వచ్చినాడు. పాత నిబంధన గ్రంథంలో తన వారిని దావీదు సంపాదించుకుంటా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో దావీదు కనిపిస్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి, తన యొక్క సొంత కుమారుని పాపంలో, శరలో, అంధకారంలో ఉన్నటువంటి మానవుని తిరిగి సమకూర్చుట కొరకై, తిరిగి సంపాదించుట కొరకై ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన్ని ఆ కలువరి శిలువలో బలియాగముగా సమర్పిస్తూ వచ్చినాడు. ఆయన చేసినటువంటి ఆ బలియాగము ద్వారా, ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనకి ఏం జరుగుతూ వచ్చింది? సంఘముగా దేవుడు సంపాదించుకుంటా వచ్చినాడు. ఈ సంఘము ఎలాంటిది? సంఘము అనంటే అర్థం ఏంటయ్యా అనంటే వెలుపలికి పిలువబడిన వారు అని అర్థం. అంటే వెలుపలికి అంటే లోకములో నుంచి వేరుపరచబడినటువంటి వారు. సంఘం అంటే ఒక మందిరము కాదు, ఒక భవనము కాదు. సంఘము అనంటే ప్రభు కొరకై ప్రత్యేకముగా పిలువబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి ఒక సమూహాన్ని సంఘము అని చెప్తారు. అయితే ఈ సంఘము అనంటే ఏంటి? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? సంఘానికి సాదృశ్యం ఏం చెప్తుంది అని అంటే, ఉదాహరణ ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు చూడండి. 29-30 వచనాలు. ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును, మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుకని అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది క్రీస్తు సంఘమునకు శిరస్సు అని రాయబడుతూ వచ్చింది. ఈ శిరస్సుకి మనమందరము ఎలా ఉన్నాం? అవయవములుగా ఉన్నాం. ఈ అవయవాలన్నీ కలిసి ఏమవుతుంది? ఒక శరీరం అవుతుంది. ఇప్పుడు ఈ శిరస్సు, ఈ క్రీస్తు అనే శిరస్సు ఈ సంఘాన్ని ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? పోషిస్తుంది, సంరక్షిస్తుంది. ఇదే మాట కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము చివరి భాగం చూడండి. 19వ వచనం చివరి భాగం. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుగబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఈ శరీరము ఎలా ఉందంట? శిరస్సు మూలముగా కీళ్ల చేత నరముల చేత ఏం చేయబడింది? పోషించబడి అతుకబడింది. అంటే ఐక్యత ఉంది. అంటే సంఘముని ఒక మాటలో ఏం చెప్తున్నాడయ్యా అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరస్సు, మనమందరము అవయవములు, సంఘము శరీరముగా దేవుడు దూషిస్తున్నాడు. అంటే ఈ శిరస్సు మన పైన ఉంది, ఈ అవయవము మనందరము, ఈ శరీరం ఏంటి? సంఘము. అంటే ఈ అవయవములన్నిటితో రక్షింపబడినటువంటి బిడ్డలతో చేర్చబడి అతుకబడి పోషించబడి అభివృద్ధి చెందుతున్నటువంటిది ఈ శరీరము. ఇదే సంఘము అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘము అనంటే ఏంటి అనంటే అతుకబడింది, ఐక్యపరచబడింది. దేని చేత? కీళ్ళ చేత. శరీరం ఎలా ఉంటుంది? కీళ్ళు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, నరములు ఉంటాయి. వీటితోటి ఎలా ఉంటుంది? అనుసంధానం చేయబడతా ఉంటది. అంటే ఇది వేరుగా ఉండదు. మనం ఎప్పుడైనా శరీరాన్ని చూసినప్పుడు ఈ యొక్క చెయ్యి ఈ శరీరానికి విడిపోయి, ఈ కాలు ఈ యొక్క ముఖము ఈ శరీరానికి విడిపోయి ఉంటుందా? ప్రతిదీ కూడా శరీరానికి ఏం చేయబడుతుంది?
అతుకబడి ఉంటది. కన్ను అతుకబడింది, ముక్కు అతుకబడింది, ఈ మెడకి ఈ శిరస్సు అతుకబడింది, ఈ యొక్క భుజములకి ఈ చేతులు అతుకబడ్డాయి, ఈ కాళ్ళు ఈ శరీరానికి ఈ దేహానికి అతుకబడి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏం చేయబడ్డాయి? అతుకబడి ఉన్నాయి, ఐక్యం చేయబడి ఉన్నాయి, ఐక్యం చేయబడి. ఒకవేళ గనక ఇవి విడిగా ఉంటే ఈ శరీరం తన పని తను చేస్తుందా? చేయలేదు, ఇది చేయలేదు. ఇప్పుడు సంఘము అని అంటే అర్థం ఏంటయ్యా అని అంటే ప్రభులో ఐక్యపరచబడినటువంటి సమూహం, ప్రభులో అతుకబడినటువంటి సమూహం, ఒకటిగా చేయబడినటువంటిది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఐక్యపరుస్తూ వచ్చినాడు. ఎవరిలో ఐక్యపరిచినాడు? తనలో ఐక్యపరిచినాడు. ఈ శిరస్సు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఈ శరీరము సంఘము, ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము ఎవరు? రక్షింపబడినటువంటి విశ్వాసులు. ఇప్పుడు దీన్ని దేంతో ఐక్యపరిచినాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారితో నువ్వు నేను కూడా ఐక్యం చేయబడ్డాం. ఒకవేళ ఆ అవయవములుగా మనం ఐక్యంగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఐక్యము చేయబడినటువంటి స్థితి ఉంటే అదే ఏంటది? సంఘం. ఒక రోజు ఉందంట, ఈ శరీరముకి నేను గొప్ప అని ప్రతి ఒక్క అవయవానికి ఏం చేయబడినాయి? వాదన వచ్చిందంట, గొడవ వచ్చింది. అంటే ఈ చేయి అంటుంది నేను గొప్ప అంటుందంట, ఈ నోరు అంటుంది నేను గొప్ప అంటుందంట, ఈ కాలు నేను గొప్ప అంటుంది, ఈ ముక్కు నేను గొప్ప అంటుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా, ఈ కళ్ళు కూడా నేను గొప్ప అనుకుంటూ ఒకరోజు ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికి కూడా ఏం జరిగింది అని అంటే గొడవ జరిగిందంట. ఈ గొడవ జరిగి ఒకదాని మీద ఒకటి ఏం చేసినాయి? అలిగినాయి అంట. ఏం చేసినాయి? అలిగినాయి. ఇప్పుడు ఈ అలిగిన తర్వాత ఇప్పుడు మొదట ఈ మెదడు కూడా అలిగింది. ఇప్పుడు శరీరం ఏం చేయాలన్నా ఏం పని చేయాలా? బుర్ర పని చేయాలా? ఏం చేయాలా? బుర్ర పని చేయాలా. ఇప్పుడు బుర్ర పని చేయట్లా, ఏం చేసింది? అలిగింది. అది ఏంటి? అలిగింది. ఇప్పుడు ఇది పని చేయట్లా, ఇది నేనేం చెప్పనంటుందంట. ఏం చెప్పనంటుంది? ఈ చేతితో చెప్తూ నువ్వేం చేయాలో నేను చెప్పను, ఈ కళ్ళతో చెప్తూ నువ్వేం చేయాలో చెప్పను, కాళ్ళతో చెప్తూ నువ్వేం చేయాలో చెప్పను. ఇది అలిగింది. ఇప్పుడు అలిగి ఇది ఒక మూలన కూర్చుంది. ఏంటి? నేనేమి చెప్పను. ఇప్పుడు ఈ కళ్ళు కూడా అలిగినాయి, నేను చూడను అని మూసుకున్నాయంట. ఈ నోరు అలిగింది, ఏమి? నేను తినను అని. ఇప్పుడు ఈ చేతులు కూడా ఏంటి? ఇట్లా నేను కదలనని చెప్పున్నా. ఈ కాళ్ళు కూడా అలిగినాయి. ఇప్పుడు ఈ మనిషి ఏమయ్యాడు? చచ్చాడు. ఏంటి? చచ్చాడు. ఎందుకు? ఈ ముక్కు ఒక్కసారి ఆగిందంటే ఏంటి? నేను పీల్చను. ఏంటి? నేను పీల్చను గాలి. అంటే ఈ యొక్క అన్ని కూడా ఈ మెదడు పనిచేసి, ఈ యొక్క బుర్ర పనిచేసి ఆ శరీరానికి సంకేతం పంపిస్తుంటే, ఈ యొక్క సంకేతాన్ని బట్టి ఈ కళ్ళు పనిచేస్తున్నాయి, ఈ ముక్కు వాసన పీలుస్తుంది, గాలి పీలుస్తుంది, ఈ నోరు మెదడు పనిచేసి సంకేతం పంపించాలి. ఇదిగో ఆకలి అవుతుంది అని శరీరానికి, ఈ యొక్క దేహానికి తెలుస్తుంది. ఈ నోరు తెరవబడుతుంది. ఒక ఆలోచన వచ్చి ఎక్కడికి వెళ్తాం? ఆహారం దగ్గరికి వెళ్తాం. ఒక చోటకి నడవాలి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పలానా ఊరు వెళ్ళాలి అని అంటే ఈ కాళ్ళు పనిచేసి నడుస్తున్నాయి. ఒకవేళ కనుక ఇవన్నీ ఆగిపోతే ఏం జరుగుతుంది? వీటి అంతటికి అవి అలిగిపోయి ఉంటే ఏం జరుగుతుంది? సపరేట్గా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఇక అయిపోయింది. ఇంకా అదేహంలో ఏం లేదు, జీవము లేదు. ఇప్పుడు మనము దేనిలో ఉన్నామయ్యా అని అంటే, సంఘం అంటే అర్థం ఏంటయ్యా అని అంటే, కీళ్ల చేత నరముల చేత అతుకబడింది. అంటే ఐక్యతలోనికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారితో శిరస్సుతో అనుసంధానం చేయబడింది సంఘము. ఇప్పుడు ఈ సంఘము ఎక్కడికి వచ్చింది? ఆరాధించుట కొరకై వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఐక్యతలోనికి వచ్చిన సంఘం. ఈ ఐక్యపరచబడిన సంఘములో ఆరాధించేటువంటి సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక 6 అనుభవాలను ఇస్తూ వచ్చినారు ఆరాధన కొరకు. అంటే ఆరాధన చేయాలంటే ఈ యొక్క సంఘ అనుభవంలోనికి వస్తే ఈ 6 అనుభవాల్లో ఉంటే దేవుడు నీ ఆరాధనని స్వీకరిస్తాడు. మొదటిది
వద్దాం. సంఘము, కృత నిబంధన గ్రంథములో సంఘము, మొదటి సంఘము వద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఈ 6 అనుభవాల్లో మనము పరిపూర్ణంగా ఉంటే ప్రభు మన ఆరాధనని గొప్పగా స్వీకరిస్తాడు. వద్దాం. మొదటిది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. సంఘ క్రమము, మొదటి సంఘము, మొట్టమొదటి సంఘం ఇది. ఈ సంఘములో ఆరాధన ఎట్లా ఆరంభమైందయ్యా అని అంటే వద్దాం. 42వ వచనం చదవండి. వీరు అపోస్తుల బోధ యందును. మొదటిది సంఘ ఆరాధన కొరకైన మొదటి మెట్టు ఏంటయ్యా అని అంటే, దేవుడిచ్చిన మొదటి అనుభవం ఏంటయ్యా అని అంటే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ. ఆరాధన కొరకై మనము వచ్చిన మొదటి అనుభవం, దేవుడు మనల్ని తీసుకొచ్చిన మొదటి అనుభవం ఏంటయ్యా అని అంటే బోధలోనికి తీసుకొస్తాం. అపోస్తుల బోధ. మనము కూడా ఆరాధనకు వచ్చేటప్పుడు మొదటిగా చేయవలసింది ఏంటయ్యా అని అంటే ఈ బోధని మన జ్ఞాపకంలోనికి ఉంచుకోవాలా. ఏం చేయాలా? ఈ బోధ అంటే అర్థం ఏంటయ్యా అని అంటే ఇదే మాటని యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చెప్తున్న మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే వారికి నీ వాక్యం ఇచ్చి ఏమిచ్చాడంట? వారికి ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు. ఇప్పుడు మనం ఎలాంటి వారు? నిజంగా సాధారణ చేత పట్టబడినటువంటి వారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, అంటే సాతాను యొక్క సంబంధులు. సాతాను ఎవడు? సాతాను లోక సంబంధి. ఎవడు? లోక సంబంధి, లోకానికి సంబంధించినటువంటి వాడు. మనమందరం ఎవరికి సంబంధించినటువంటి వారు? మనమందరం అపవాది సంబంధాలు, దుష్టుని సంబంధాలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్షణ అనుభవంలోనికి వచ్చే మానవుడికి ఇస్తున్నటువంటి మొదటి అనుభవం ఏంటయ్యా అని అంటే ఏంటి? వాక్యము. వాక్యం ఎప్పుడైతే మానవుడికి దేవుడు ఇచ్చినాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా అయితే లోక సంబంధి కాదో మనము కూడా ఏంటి? లోక సంబంధులము కాము. అంటే ఇప్పుడు లోకము నుండి మనల్ని వేరు చేస్తున్నాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు? ఇదేంటది? అపోస్తుల బోధ. ఏంటది? ఈ వాక్యమే అపోస్తుల బోధ. ఇప్పుడు ఆరాధన కొరకైన మొదటి అనుభవం దేవుడు ఇచ్చింది ఏంటయ్యా అని అంటే తన వాక్యాన్ని ఇచ్చినాడు. అందుకని రాయబడింది 17వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం. ఇదే యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఈ వాక్యం అనేటువంటి సత్యములోనికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిష్ఠించినాడు. ఒకప్పుడు సత్యంలే అబద్ధికులం, అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను సంబంధులము. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరాధన కొరకై సంఘానికి ఇచ్చినటువంటి, ఐక్యపరచబడినటువంటి వారికి ఇచ్చినటువంటి మొదటి అనుభవం ఏంటంటే అపోస్తుల బోధ. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తవచ్చు. తండ్రి అయిన దేవుడు వాక్యాన్ని మన చేతుల్లో పెడతా వచ్చినాడు. ఇప్పుడు ఆ వాక్యము ద్వారా మనము సత్యమందు ప్రతిష్ఠిత చేయబడి 20వ వచనం 21వ వచనంలో చూడండి. ఏం చేయబడ్డాం? మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవాలని
వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే వాక్యం ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వాక్యం లేకపోతే ఏం లేదు, విశ్వాసం లేదు. వాక్యం ఎవరు? ఆదియందు వాక్యము నేను, వాక్యం దేవుని ఎదురు నేను, వాక్యమే దేవుడైన. ఈ వాక్యం లేకపోతే ఏం లేదు, ఈ దేవుడు లేకపోతే ఏం లేదు, విశ్వాసం లే. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే నీకు నాకు విశ్వాసం అనేది రాదు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలే ఏం మాటలు? అపోస్తలుల బోధ. దీన్నే దేవుడు మనకిచ్చి తనలో ఏం చేస్తున్నాడు? మనల్ని ఐక్యపరుస్తున్నాడు. అందుకనే పేతురు అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో అంటాడు, మీరు కూడా నన్ను విడిచిపోవాలని ఉన్నారా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతుంటే 6వ అధ్యాయం 68వ వచనం చదవండి. 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు. ఈ వాక్యము, ఈ మాటలు ఎలాంటిది, ఈ బోధ ఎలాంటిది అని అంటే నిత్య జీవపు మాటలు, నిత్య జీవపుకరమైనటువంటి బోధ, నిత్యత్వము, జీవము కలుగజేసేటువంటి మాటలు. అందుకని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, గడ్డి ఎండును దాని పువ్వు వాడును, దేవుని వాక్యము నిరంతరము నిత్యము నిలిచేటువంటిది. అంటే ఇలాంటి వాక్యము అనుభవంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా తీసుకొని వస్తవచ్చు. 147వ కీర్తనల గ్రంథం 19వ వచనంలో రాయబడింది ఏమని అని అంటే, చదవండి ఒకసారి. 147వ కీర్తన గ్రంథం 19వ వచనం త్వరగా. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసిన. తన వాక్యాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? యాకోబుకు తెలియజేస్తాడు, ఇశ్రాయేలుకి తెలియజేస్తాడు. ఇప్పుడు తన వాక్యాన్ని ఎవరికి తెలియజేసినాడు? నీకు నాకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తెలియజేస్తా వచ్చి. ఇప్పుడు దేవుడు తీసుకొచ్చిన మొట్టమొదటి అనుభవం ఏంటయ్యా అని అంటే, వాక్యములోనికి నిన్ను నన్ను నడిపిస్తూ వచ్చిన, బోధలోనికి నడిపిస్తూ వచ్చిన. ఆరాధించే బిడ్డలకు ఉండాల్సిన మొదటి అనుభవం ఏంటి అని అంటే అపోస్తలుల బోధ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం. ఈ వాక్యము ద్వారా విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనూ నేను కూడా ఐక్యము చేయబడినటువంటి స్థితిలోనికి సంఘముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిద్ధపడినటువంటి అనుభవంలో మనం ఉంచున్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యాన్ని నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాక్యం ఎలాంటిది? ఎలాంటి వాక్యం ఇది? 119వ కీర్తన 9వ వచనం శుద్ధి చేసే వాక్యం. 119వ కీర్తన 11వ వచనం పాపము నుంచి విడిపించే, పాపము చేయకుండా ఆపే వాక్యం. 119వ కీర్తన 25వ వచనం బ్రతికించే వాక్యం. 119వ కీర్తన 50వ వచనం నెమ్మది కలగజేసే వాక్యం. 119వ కీర్తన 103వ వచనంలో రాయబడుతూ వచ్చింది ఏమని? తృప్తినిచ్చే వాక్యం. 119వ కీర్తన 105వ వచనంలో రాయబడుతూ వచ్చింది వెలుగులోనికి నడిపించే వాక్యం. 119వ కీర్తన 130వ వచనంలో రాయబడుతూ వచ్చింది నెమ్మదినిచ్చే, ఏంటది? క్షమించండి, తెలివినిచ్చే వాక్యం. ఏంటది? తెలివినిచ్చే, శుద్ధి చేస్తుంది, పాపంలో పడకుండా కాపాడుతుంది, బ్రతికిస్తుంది, నెమ్మదిస్తుంది, తృప్తిస్తుంది, వెలిగిస్తుంది, ఏం చేస్తుంది? తెలివిస్తుంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతూ వచ్చినట్లు మనుషుడు నోటి వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన అంటే పోషించే వాక్యం. ఏంటి? ఇలాంటి వాక్యము అనుభవము ఎవరికి ఉంది? ఆరాధించే మనకి దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఆరాధించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకొచ్చిన మొదటి అనుభవం ఏంటయ్యా అని అంటే ఏంటి? అపోస్తలుల బోధ. ఇది ఎంతో మందిని ఈ వాక్యము మరణం వండకుండా కాపాడుతూ వచ్చింది, ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపేస్తూ వచ్చింది. ఎంతో మందిని ఈ వాక్యము తన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన రక్షణలోనికి నడిపిస్తూ వచ్చింది. ఈ వాక్యము ఎంతో మందికి ఆదరణ ఇస్తూ వచ్చింది. ఈ వాక్యం ఎంతో మందిని పోషిస్తూ వచ్చింది. ఈ వాక్యం ఎంతో మంది తొట్టిల్లుతున్నటువంటి వారందరికీ అడుగులు స్థిరపరుస్తూ వచ్చింది. ఈ వాక్యం గొప్ప గొప్ప సేవ చేస్తున్నటువంటి దైవజనులందరికీ ఈ వాక్యము మార్గదర్శకంగా ఉంటూ వచ్చింది.
ఇలాంటి బోధలోనికి దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? మనల్ని తీసుకొని వచ్చినాడు. ఐక్యత, సంఘానికి వచ్చినటువంటి ఐక్యత ద్వారా వచ్చినటువంటి మొదటి అనుభవం ఏంటయ్యా అని అంటే ఏంటి? అపోస్తుల బోధ. ఈ బోధ నిన్ను నన్ను ఏం చేస్తుంది అని అంటే మంచి మార్గములోనికి తీసుకొని వస్తుంది. ఆరాధించేటువంటి బిడలగా నిన్ను నన్ను పురికొల్పుతుంది ఈ వాక్యం. సాధు సుందర్ సింగ్ గారు తను అనుకున్నాడంట, సింగ్ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తులు దాదాపుగా ఎక్కువ పరిచయం చేస్తూ వచ్చినాడు. ఆయన అనుకున్నాడు, ఉదయం 3 గంటలకి తన బ్రతుకు మీద విరక్తి వచ్చి, ఒకరోజు ఉదయం 3 గంటలకి తన ఇంటి పక్కనే రైలు ట్రాక్ ఉంటుందట. ఆ రైలు ట్రాక్ ఉంటే ఆయన బ్రతుకు మీద విరక్తి వచ్చి, దేవుడు అనేవాడు ఒకడు ఉంటే, నిజంగా దేవుడు ఉంటే ఈ 3 గంటల పర్యాయంలో ఉదయకాల సమయంలో నాతో మాట్లాడాలి. ఒకవేళ గనక నాతో మాట్లాడకపోతే నా బ్రతుకు మీద నాకు విరక్తి వచ్చింది, నా జీవితం మీద నాకు అసహ్యంగా ఉంది, నా జీవితమే నాకు నచ్చట్లేదు, నేను చనిపోతాను అని, ట్రైన్ కింద చనిపోతాను, మా ఇంటి పక్కన ఉన్నటువంటి రైలు పట్టాల పైన తలపెట్టి నేను మరణిస్తాను, చనిపోతాను, ట్రైన్ వస్తుంది, 3 గంటలకి ట్రైన్ వస్తుంది. దేవుడు అనేవాడు ఉంటే నాతో ఏం చేయాలా? మాట్లాడాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దృశ్యము ఉదయకాల సమయం 3 గంటలకి తనకు ప్రత్యక్షమవుతూ వచ్చింది. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నా కొరకు ఏం చేయాలా? పని చేయాలా. నువ్వు నా కొరకు అనేకుల్ని ఏం చేయాలా? రక్షించాలా. నా వాక్యాన్ని అనేకులకి అందించాలి. నిత్య జీవపు మాటలు కలిగినటువంటి ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడినాడు. ఆయన ఆత్మహత్య చేసుకోకుండా ఏం చేసింది? ఆ వాక్యము ఏం చేస్తుంది? బ్రతికించింది, కాపాడింది. ఆయన ద్వారా గొప్ప పరిచర్య దేవుడు చేస్తవచ్చు. ఈనాడు ఈ వాక్యము నీకు నాకు ఆదరణ ఇచ్చింది. ఈ వాక్యం నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకొచ్చింది. ఈ వాక్యము మనల్ని దేవునిలో ఫలింపు అనుభవంలో నడిపిస్తుంది. మనం ఏం చేయాలా? ఈ వాక్యాన్ని ఏం చేయాలా? పట్టుకొని ఉండాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని ఏం చేయాలా? ఆరాధించే వారికి మొదటి ఉండవలసిన అనుభవము అపోస్తుల బోధ. రెండవది వద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. ఈ అపోస్తుల బోధ సహవాసమును. ఆరాధించే వారికి ఉండవలసిన రెండవ అనుభవం ఏంటయ్యా అని అంటే సహవాసము. సంఘానికి ఐక్యపరచి తనలో ఏకం చేసి దేవుడిచ్చిన మొదటి అనుభవం ఏంటి? ఆరాధన కొరకే అంటే తన వాక్యాన్ని ఇచ్చినాడు. రెండవది సహవాసాన్ని ఏం చేసినాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 9వ వచనం చాలాసార్లు చదువుకుంటానే వస్తాం మనం. తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. చదవండి ఒకసారి, చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు సహవాసానికి పిలవడ్డాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోకి వచ్చినాం. ఈ ఐక్యత మనకిచ్చిన రెండవ అనుభవం ఏంటయ్యా అని అంటే క్రీస్తుతో సహవాసం. అంత మాత్రమే కాదు, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకటి హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచించము. ఏం చేస్తున్నాం? ఇది ఎలాంటిది? ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి సమూహం. ఈ సమూహం ఏం చేస్తుంది? కింద ఈ సమూహంలో ఏముంది? కింద రాయబడింది. చెప్తారు ఎవరైనా? చదివారు కదా. ఏముంది ఈ సమూహంలో? అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకు. ఈ సహవాసములో ఏముందయ్యా అని అంటే ప్రేమ ఉంది.
ఈ సహవాసములో ఏముందయ్యా అని అంటే సత్కార్యం ఉంది. ఏంటి? సత్కార్యం చేయట. మనమందరం ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు? సహవాసం ఎందుకు అని అంటే ప్రేమ చూపించడానికి. సహవాసం ఎందుకు? సత్కార్యం చేయటానికి, మంచి పనులు. ఈ సమూహం ఎందుకొరకు ఏర్పరచబడింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా మార్గదర్శకం చూపించినాడు. ఏం మార్గదర్శకం చూపించినాడు? రెండు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రేమ చూపించినాడు. రెండోది సత్కార్యము, మంచి పని చేస్తున్నాడు, ప్రేమ చూపించినాడు. మనం కూడా ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు? ప్రేమ చూపించాలా? ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరాధించే వారికి నేర్పించిన రెండవ అనుభవం ఏంటయ్యా అని అంటే సహవాసము. ఈ సహవాసములో ఏముంది అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, ఆయనతో సహవాసం ఉంది. ఆయన సహవాసంలో ఏముందయ్యా అని అంటే ప్రేమ ఉంది. ఆయన సహవాసంలో ఏముందయ్యా అని అంటే సత్కార్యం ఉంది, అంటే మంచి పని ఉంది. నువ్వు నేను కూడా ప్రేమ చూపించాలా? నువ్వు నేను కూడా సత్కార్యము చేయాలా? ఎఫెసీయుల 5:1 చూడండి త్వరగా. ఎఫెసీయుల 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. ఏం చెప్తున్నాడు? ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి. అంటే ఈ సహవాసంలో ఉన్నవారు ఎలా ఉండాలని దేవుని ఆశ అంటే ఏంటి? దేవుని పిల్లలుగా దేవుణ్ణి పోలి నడుచుకోవాలా? ఏం పోలిక అది అని అంటే 2వ చదవండి. ఏం పోలిక అది? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఇక్కడ చూసిన క్రీస్తు మిమ్మును ప్రేమించి. ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే ఏం కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. ప్రేమ కనిపిస్తుంది. ఒక చోట రాయబడింది, క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఏం చేయాలంట? ఎదగాల. ఎక్కడ రాయబడింది ఆ మాట? ప్రేమ కలిగి సత్యం చెప్పుచ్చు క్రీస్తు వలే ఉండుటకు. ఎఫెసీ 4:15. ఎఫెసీ 4 ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఏం చేయాలా? క్రీస్తులా ఉండాల. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు సహవాసములోనికి ఎందుకు పిలిచినారయ్యా అని అంటే ఈ సహవాసంలో ఏముంది? ప్రేమ ఉంది. ఈ సహవాసంలో ఏముంది? సత్యం ఉంది. ఈ సహవాసంలో ఏముంది? ప్రతి మంచి పని ఉంది. చాలాసార్లు సంఘానికి వచ్చేవాళ్ళు ఆదరించబడుతున్నారు అని అంటే లోకంలో తల్లిదండ్రులు ఆదరించకపోవచ్చు, లోకంలో నీ తోబుట్టువులు బంధుమిత్రులు ఆదరించకపోవచ్చు. సంఘం ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. సంఘం ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సంఘం ఏం చేస్తుంది? ఆదరణ ఇస్తుంది. సంఘం ఏం చేస్తుంది? నీ ప్రతి భారాన్ని ఏం చేస్తుంది? భరిస్తుంది. నీ బాధలను ఏం చేస్తుంది? వింటుంది. నీ పక్షముగా దేవుని దగ్గరికి ఏం చేస్తుంది? ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని సమీపిస్తుంది. ఈ సంఘంలో ఏముంది? సహవాసం. ఈ సహవాసంలో ప్రేమ ఉంది. ఈ సహవాసంలో సత్కార్యం ఉంది. నిజంగా అతి ప్రేమతో మనం ఉండాలని దేవుని కోరిక. మొదటిది ఆరాధన కొరికే దేవుడు ఇచ్చినటువంటి సంఘానికి ఐక్యపరచబడిన వారికి ఇచ్చినటువంటి మొదటి మెట్టు, మొదటి అనుభవం ఏంటంటే ఏంటి? వాక్యం, అపోస్తుల బోధ. రెండవది ఏమి ఇచ్చినాడు అని అంటే సహవాసం. ఈ సహవాసంలో నీకు కొరత అయింది ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అలాంటి సహవాసాన్ని దేవుడు ఇచ్చినాడు. మూడవది దేవుడు ఏమి ఇచ్చినాడయ్యా అని అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 చదండి. చదండి మొదటి నుంచి. సహవాసమందును రొట్టె విరుచుట. మూడవది ఏంటి? రొట్టె విరుచుట. ఏంటది? రొట్టె విరుచుట. అందుకని రాయబడుతూ వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 చూడండి. 11:23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిరి. ప్రభువు యేసు తన అప్పగింపబడిన రాత్రి
ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా ఆశ్చర్యము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ఏం చేస్తాడు? ఏం చేస్తుంది? ఎవరి వలన వచ్చింది ఇది? ఈ రొట్టె, ఈ యొక్క ప్రభు యొక్క బల్ల ఎవరి వలన వచ్చింది? దేవుని వలన వచ్చింది. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? సంఘానికి వచ్చింది. ఎవరికి వచ్చింది ఇది? ఐక్యపరచబడినటువంటి వారికి వచ్చింది. ఎవరికి వచ్చింది? క్రీస్తుతో అతుకోబడినటువంటి వారికి వచ్చింది. ఎవరికి వచ్చింది? క్రీస్తుతో అతుకబడిన వారికి వచ్చింది. వీటిలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఇవి ఎవరు పాలు పంపులు పొందుతున్నారయ్యా అని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారి మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో పాలు పంపులు పొందగలిగినటువంటి అనుభవంలోనికి, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారు? వీటిలో పాలు పంపులు పొందుతారు. దీన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం దీన్ని ఏం చేస్తున్నాం? విరుస్తున్నాం. దీన్ని ఏం చేస్తున్నాం? పరీక్షించుకొని పాలు పంపులు పొందుతున్నాం. దీన్ని పాలు పంపులు పొందుతున్నప్పుడల్లా మనం ఏం చేస్తున్నాం? ప్రభువుని ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిది అపోస్తలుల బోధ ఇచ్చినాడు ఆరాధన కొరికే. రెండవది సహవాసం ఇచ్చినాడు. మూడవది రొట్టె విరుచుట, అంటే ప్రభు యొక్క శరీరాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకని రాయబడింది యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట 54 వచ్చిన 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. 56లో కూడా ఒక మాట ఉంది, చదివండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును. ఈ సహవాసము దేని ద్వారా వస్తుందయ్యా? ఈ ఐక్యత అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ద్వారా వస్తుంది. ఈ శరీరాన్ని తింటేనే, ఈ రక్తాన్ని త్రాగితేనే నిత్య జీవము కలిగిన వారు. ఈ శరీరాన్ని తింటేనే, ఈ రక్తాన్ని త్రాగితేనే ప్రభులో నిలుచున్నవారు, ప్రభు వారిలో నిలుచున్నవారు. ఈ భాగ్యం లోకంలో ఎవరికి లేదు. కానీ రక్షింపబడిన మానవులకి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఈ భాగ్యాన్ని, ఇదిగో నా శరీరము, ఇదిగో నేను మీ కొరకై దీన్ని అప్పగిస్తున్నాను, ఇది నా కొరకై విరవండి, ఇది నా కొరకే భుజించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా మరణ, భూస్థాపన, పునరుద్ధానముల్లో పాలు పంపులు పొందుట కొరకై ఇది సూచన అని దేవుడు ఆరాధన కొరకై మనకిచ్చిన 3వ అనుభవం. మొదటిది ఏంటది చెప్పండి? అపోస్తలుల బోధ. రెండవది సహవాసం. మూడవది రొట్టె విరుచుట. 4వది చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ప్రార్థన చేయటం. ఏంటది ఇది? ప్రార్థన చేయట. ఏంటది? ఆరాధన కొరకైనటువంటి 4వ అనుభవం ఏంటయ్యా అనంటే ప్రార్థన. అందుకని రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. 8:15 త్వరగా. ఏలైనగా మరలా భయపెట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు రక్షించి ఏం చేస్తున్నాడు? దత్తపుత్రులుగా చేసి, ఇప్పుడు దత్తపుత్రులు అయినటువంటి వారికి ఏం వచ్చింది? అబ్బా తండ్రి అని మొరపెట్టే ధన్యత వచ్చింది. ప్రార్థించేటువంటి ఆ యొక్క గొప్ప ధన్యతని దేవుడు మనకిచ్చినాడు. అబ్బా తండ్రి, ప్రభా నువ్వు నాకు దేవుడు అయ్యా, నువ్వు నాకు తండ్రి అయ్యా, నువ్వు నాకు తండ్రివి, నువ్వు నా నాన్నవి. 4వ అనుభవం ప్రార్థన అనుభవం. ప్రభు దగ్గరికి వచ్చి మనకు సంబంధించినవని చెప్పుకోగలిగినటువంటి అనుభవం. యోహాను సువార్త 16వ అధ్యాయము
23వ వచనం అనుకుంటా, దానిలో కూడా రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ప్రభుతో చెప్పుకోగలిగిన అనుభవం. 23వ వచనం. ఆ దినమున మీరు దేన్ని గూర్చియో నన్ను అడుగురు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడుగురును ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా. కింద కూడా చదవండి. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు తనని అడగటానికి అవకాశం ఇచ్చినాడు. మనకున్న అవసరాలన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాం? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాం? మన నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాం. ఎవరి నాన్న? పరలోకపు తండ్రిన. ఈయన తండ్రి మొరపెట్టేటువంటి ధన్యత, అనుభవము ఆరాధించే వారికి ఇచ్చాడు. లోకములో ఎవరు ధైర్యముగా అందుకని రాయబడింది, ధైర్యముగా మనం ఏం చేస్తున్నాము? కృపాసనము యొద్దకి ధైర్యముగా కృపాసనం. ఈ ధైర్యం లోకంలో ఉన్న వారికి లేకపోవచ్చు, కానీ రక్షింపబడిన నీకు నాకు సంఘము ఐక్యతలోనికి వచ్చిన వారికి ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు ఈ ధన్యతనిచ్చినాడు. మన ప్రతి అవసరతని మన నాన్నకి, తండ్రికి, పరలోకపు దేవునికి మనం చెప్పుకునేటువంటి అనుభవంలోనికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఎంతో మంది ప్రార్థన ద్వారా అవసరాలు తీర్చబడినటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది ప్రభుత్వ అన్నీ చెప్పుకొని సంఘంలో అవసరాలు తీర్చబడిన వారు ఉన్నారు. కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు తీర్చబడిన వారు ఉన్నారు. చాలాసార్లు ఈ సహాయకుడు మన దగ్గర ఉన్నా కూడా మనం కొన్నిసార్లు ఆలోచిస్తాం, ఏదన్నా చేయాలన్నా ఆలోచిస్తాం. ఎందుకు? మన నాన్నకి మనం ఏం చేయట్లా చెప్పుకోలేకపోతున్నాం. భయపడుతున్నాం. ఒకవేళ ఏదైనా పని చేయాలనుకో చేయలేకపోతున్నాం. ఏదన్నా వ్యక్తిగతంగా ఏదన్నా కావాలనుకో అది మనకి పొందుకోలేకపోతున్నాం. ఎందుకు అని అంటే, ఒకవేళ సుమారుగా ఇప్పుడు మీటింగ్లే పెట్టుకోవాలనుకో, తొందరపడి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. ఎందుకు? మనం భయం. ఎట్లా జరిగిద్దో, ఏమైద్దో, సమకూడుతుందో లేదో, అవుతుందో లేదో, జరుగుతుందో లేదు. కానీ మనం దాస్యపాత్మను పొందలేదు భయపడటానికి. ఏ ఆత్మను పొందాం? దత్తపుత్ర ఆత్మను పొందినాం. ధైర్యముతో ఎక్కడికి వెళ్తున్నాం? కృపాసనం మీదకి వెళ్తున్నాం. అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ధన్యత ఇచ్చినాడు. ఒకే ఒక మాట చెప్పినాడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి. నీకు అంటే నువ్వు సంతోషించేటట్లు అడుగు, నీకు దొరికింది. ఇది ఆరాధించిన కొరకే దేవుడు ఇచ్చినటువంటి 4వ అనుభవం. ఈ 4వ అనుభవంలో దేవుడిని ఆరాధించాలి. 5వది చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం చూడండి. 46. దేవుణ్ణి స్తుతించుచు వీరి సంఘ అనుభవం, వీరి ఐక్యపరచబడిన అనుభవం ఏంటయ్యా అంటే ఏం చేస్తున్నారు? దేవుణ్ణి. ఈ స్తుతి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ స్తుతించదన్నత లోకంలో ఉన్న వారికి ఉందా? ఈ స్తుతి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? 109వ కీర్తన 1వ వచనం. 109వ కీర్తనల గ్రంథం 1వ వచనం చూడండి. ఎవరైనా 109వ కీర్తనల గ్రంథం 1వ వచనం చూడండి. నా స్తుతికి కారణభూతుడు వగు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు భక్తుడు. ఏంటి? ఈ స్తుతికి ఎవరు ఆధారం? ఈ స్తుతికి కారణం ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయనలో ఐక్యతలో మనం ఉన్నాము. ఇప్పుడు ఐక్యపరచబడినటువంటి మనము ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. ప్రభువా నా దేవుడి, గొప్పవాడి, ఆశ్చర్యకరుడి, అద్భుతకరుడి, ఆలోచనకర్తవి, నా సహకారివి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు? ఈ స్తుతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మన స్తుతికి కారణభూతుడు. ఆయన ద్వారా స్తుతించే ధన్యత నీకు నాకు వచ్చింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. మనం ఏం చేస్తామంట? మనము స్తుతిని ప్రభువుకి సమర్పిస్తాం. మన జిహ్వ ఫలాన్ని ఏం చేస్తున్నాము? మన జిహ్వ ఫలాన్ని దేవునికి, మన నాలుకతో ఏం చేస్తున్నాం? ప్రభుని ఆరాధిస్తున్నాం. మన నాలుకతో ప్రభుని ఏం చేస్తున్నాము? స్తుతిస్తున్నాం. 40వ కీర్తన 3వ వచనంలో రాయబడింది. ఏమని? 40వ కీర్తన 3వ వచనంలో రాయబడింది, తనకు స్తోత్ర రూపమగు కృతగీతమును మన దేవుడు నా నోట
ఇప్పుడు నీ నా నోట ఏముంది? స్తుతి ఉంది. స్తోత్ర గీతం, ఒక కొత్త కీర్తన ఉంది. ఈ స్తుతి ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు ప్రభులో మనకు వచ్చింది. చివరిది ఆరోది ఆరాధన కొరకైనటువంటి 6వ భాగం ఏంటి అంటే రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమా 6:12 త్వరగా క్షమించండి, 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని ఏం చేయమంటాడు? అర్పించుకొనుట. ఏంటది? మొదటిది అపోస్తుల బోధ, రెండవది సహవాసము, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయుట, ఐదవది స్తుతించుట, ఆరవది అర్పించుకొనుట. ఎలా? సజీవ యాగముగా. ఎలా అని అంటే పరిపూర్ణముగా ఏది కొరత లేకుండా ఆరాధించేటప్పుడు ఆరాధన అంటే అర్థం ఏంటయ్యా అంటే ఈ చివరి మెట్టే ఏంటది? ప్రభువా, సజీవ యాగముగా నన్ను నీకు సమర్పించుకుంటున్నా, అర్పిస్తున్నా. నాలో ఏమీ లేదు, నాలో మొత్తము నువ్వే ఉన్నావు. అర్పణ. 51వ కీర్తనలో రాయబడింది, ప్రభువా దహన బలి నీకు ఇష్టమైంది కాదయ్యా. ఏంటది నీకు ఇష్టమైంది? విరిగి నలిగిన హృదయమే, మనసే నీకు ఇష్టమైన బలి. ఈ మనసుని విరిగి నలిగి ప్రభు దగ్గర సమర్పించుకుంటూ 62వ కీర్తనలో 8వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది, మనం హృదయాన్ని ఏం చేయాలంట? ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? కుమ్మరించుకోవాలా. ఇదే అర్పించుకుంటా. ప్రభువా నేనేం కాదు, నువ్వే, నా అంతటికి కారణం నువ్వే. ఇదిగో నీలో ఐక్యపరచబడిన నేను సజీవ యాగంగా నీకు అర్పించేస్తున్నా. ఇది నా ఆరాధన అని ప్రభుని మనం ఆరాధించాల. అందుకని దావీదు సమస్తాన్ని రక్షించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు, ఐక్యపరిచున్నాడు. ఈ ఐక్యతలో ఉన్న వారికి 6 అనుభవాలు ఇచ్చినాడు. మొదటిది అపోస్తుల బోధ, వాక్యము. రెండవది సహవాసము, తనతో అన్యోన్య సహవాసం. మొదటి యోహాను 1:3 కూడా రాయబడింది, అన్యోన్య సహవాసం ఇచ్చినాడు. తర్వాత రొట్టె విరుచుట, తన శరీరాన్ని బలని మనకి జ్ఞాపకం చేసుకుంటూ కొరకై, తను మనలో నిల్చున్నట్టు కొరకై, మనం తనలో నిల్చున్నట్టు కొరకై, ఐక్యత కొరకై తన శరీరాన్ని ఇచ్చినాడు. నాలుగవది ప్రార్థన, అబ్బా తండ్రి అని మొరపెట్టే ధన్యతని ఇచ్చినాడు. మనం సంతోషం పరిపూర్ణ అగునట్లు అడిగితే మనకు కావాల్సిందంతా ఇస్తున్నాడు. ఐదవది స్తుతించేటువంటి స్తుతికి కారణభూతుడు గుండి స్తుతించే ధన్యత ఇచ్చినాడు. ఆరవది సజీవ యాగంగా తనకు అర్పించుకునేటువంటి విరిగి నలిగిన హృదయముతో మన ఆరాధన తనకి ఇచ్చేటువంటి ధన్యత. ఆ ఐక్యతలోనికి, సంఘము అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించినాడు. ఇందుకొరకే మనం ప్రభుని ఆరాధించాలి.